2024 ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా చంద్రబాబు పావులు కలుపుతూ టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్లో ముందుకు వెళ్లాలని, అందులో భాగంగా సీట్ల విషయంలో కూడా సర్దుబాటు చేసుకుని ప్రచార కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ముందుకు వెళ్తున్నారు. వైసీపీ పార్టీని ఎదుర్కొనేందుకు ఇలా మూకుమ్మడిగా వెళ్లాలని చూస్తున్నారు. పొత్తులో భాగంగా కీలక స్థానాలను వదులుకోవడానికి కూడా చంద్రబాబు సైతం సిద్ధమయ్యారు. ఈసారి జరగబోయే ఎన్నికలకు చంద్రబాబు చాలా కీలకమని చెప్పవచ్చు. ఎలాంటి చిన్న అవకాశాన్ని కూడా తాను వదులుకోవడం లేదన్నట్లుగా తెలుస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని తెలియజేసిన వెంటనే నియోజకవర్గ టీడీపీ నేతలు కూడా ఆగ్రహాన్ని తెలిపారు. దీంతో అక్కడ నేతలను పిలిపించి చంద్రబాబు ఆయనతో మాట్లాడి పవన్ కళ్యాణ్ గెలుపుకు సహకరించాలని, కూటమి అధికారంలోకి రాగానే పదవి ఇస్తానంటూ చెప్పడంతో వర్మ వెనక్కి తగ్గారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా ఇలా ఉండగా పొత్తులో భాగంగా బీజేపీ, జనసేన కేటాయించిన స్థానాలపై టీడీపీ నేతలు చాలా అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తోంది. బీజేపీకి 10 స్థానాలు, జనసేనకి 21 స్థానాలు కేటాయించారు. టీడీపీ బలంగా ఉన్న చోట్ల జనసేన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడం పైన చాలా మంది అసంతృప్తితో ఉన్నారట. దీంతో టీడీపీ పక్కా గెలిచే స్థానాలని బీజేపీ, జనసేనకు ఇవ్వడం పైన వైసీపీ ఆ స్థానాలను గెలిచే అవకాశం ఉన్నట్లు టీడీపీ నేతలకు కూడా అనుమానాలు కలుగుతున్నాయి. ఈ విషయాన్ని పార్టీ స్థాయి వరకు తీసుకువెళ్లగా దీనిపైన ఆలోచించి ఒక నిర్ణయాన్ని చంద్రబాబు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలా బీజేపీ నేతలతో చంద్రబాబు చర్చించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో బీజేపీ, జనసేనలకు మరొక లోక్సభ స్థానాన్ని కేటాయించాలని, మరో 4 నుంచి 5 అసెంబ్లీ స్థానాలలో టీడీపీ పోటీ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి ప్రతిపాదనతోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్కి బీజేపీ నేతలను కలిసినట్లు సమాచారం. ముఖ్యంగా బీజేపీకి అసెంబ్లీ స్థానాల కంటే పార్లమెంట్ స్థానాలు ఎక్కువ అవసరం ఉండడంతో వారు కూడా ఆలోచిస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ కూడా మరో 2 స్థానాలను తగ్గించుకోవాలని సూచన ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి బదులుగా మరో పార్లమెంట్ సీట్లను కూడా అదనంగా కేటాయిస్తామని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి.